రసాయనాలకు దూరంగా సహజ మామిడి రుచిని అందిస్తున్న అహోబిళం గ్రీన్ ఫార్మ్. అహోబిళం గ్రీన్ ఫార్మ్ ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన నాణ్యమైన మామిడి పండ్లు వినియోగదారులకు నేరుగా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మార్కెట్లో లభించే అనేక మామిడి పండ్లు రసాయనాల సహాయంతో మాగబెట్టడం వల్ల అవి సహజ తీపిని కోల్పోయి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు. కేవలం రంగు మారి ఆకర్షణీయంగా కనిపించినా లోపల నాణ్యత తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. అహోబిళం తోటల్లో మాత్రం సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తూ హార్టికల్చర్ శాఖ సూచనల మేరకు పంటను సంరక్షిస్తున్నామని చెప్పారు. చెట్లపైనే పండ్లు నాణ్యంగా ఎదగడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, చిన్న దశలోనే కవర్లు కట్టడం ద్వారా క్రిమికీటకాల నుంచి రక్షణ కల్పిస్తున్నామని వివరించారు. దీంతో ఎగుమతులకు అనుకూలమైన నాణ్యమైన పండ్లు లభిస్తున్నాయని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా రైతు నుంచి నేరుగా వినియోగదారులకు మామిడి పండ్లు అందిస్తున్నామని, దీంతో ప్రజలు తమ ఇళ్లలోనే సహజ రీతిలో పండ్లు మాగబెట్టుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లాభాపేక్ష కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు రామకృష్ణ స్కూల్ కృష్ణానగర్లో మరియు ఉదయం 7 గంటలకు గ్రీన్ హోమ్ ఇంటీరియర్స్ సమీపంలోని సంజీవనగర్లో మామిడి పండ్ల విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనంగా ప్రతి బుధవారం నంద్యాలలో ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తామని చెప్పారు. వినియోగదారుల సౌకర్యార్థం నంద్యాల మార్కెట్ యార్డులో కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కర్నూలు, నంద్యాలలోని అపార్ట్మెంట్ల వాసులు కలిసి కనీసం 200 కేజీల ఆర్డర్ ఇస్తే నేరుగా డెలివరీ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు ఆర్టీసీ పార్సిల్ సేవల ద్వారా పండ్లు పంపే సదుపాయం ఉందని తెలిపారు. బెనిషా, నూజివీడు రసాలు, రసపురి, కేసరి, హిమాయత్ వంటి సుమారు 30 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నామని రిటైర్డ్ తహసీల్దార్ ఏసీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఇవి వచ్చేసి మామూలుగా విఐపీస్కు ఎవరికైనా ఆర్డర్ మీద ఇస్తాము. ఈ పళ్ళు మాత్రం నార్మల్ కేజీకి 2 వచ్చే పళ్ళు మాత్రం మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పండ్లు కావాల్సిన వారు నంద్యాలలో డాబరాల మసీద్ మా ఇంటి వద్ద ప్రతి ఆదివారము, బుధవారము అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. వచ్చి తీసుకోవచ్చు. తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టాము. ప్రతి ఆదివారం ఇంటి దగ్గర నంద్యాలలో డాబరాల మసీద్ ఇంటి దగ్గర మా దగ్గర ఇంటి దగ్గర అమ్ముతాం. ప్రతి ఆదివారము, బుధవారము ఇంటి దగ్గర సేల్స్ ఉంటాయి. వీళ్ళ చెప్తున్నా కదా, పోయిన సంవత్సరం నాకు అసలు అయింది 7 లక్షల 8 లక్షల దగ్గర పెడితే 8 లక్షలు వచ్చినాయి, కానీ ₹1 ఆదాయం రాలే. అంతకుముందు సంవత్సరం అలాగే జరిగింది. కానీ ఈ సంవత్సరం 8 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఈ రోజుతో నా పెట్టుబడి అసలు వచ్చేస్తుంది. ఇంకా వచ్చే పంట ఏదన్నా అంటే నాకు అది ఆదాయం. 2 సంవత్సరాలు నాకు లాస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏం లేదు. ఈ సంవత్సరం అయితే పంట వచ్చింది. అందుకోసము సరసమైన ధర, మార్కెట్ కంటే సరసమైన ధరలకు 30 రకాల పండ్లు అన్ని 50-60 రూపాయలతోనే నేను అందరికీ ఇచ్చినాను. ఈ బేనిషాలు మాత్రము ₹100, ₹120తో ఇస్తాను.